10వ తేదీ ఫిబ్రవరి నెల 2025వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనము. మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. సహోదరి సహోదరులారా, మనిషికి కలిగే శోధన మనశ్శాంతిని దూరం చేస్తూ ఆ మనిషిని లోపల కృంగిపోయేలా చేస్తుంది. శోధనకు కారణం ఏదైనా ఉండొచ్చు. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, అపవాది శక్తుల చేత పీడింపబడటం, మన తప్పు లేకపోయినా కానీ మనల్ని నిందించడం, ఎంత డబ్బుని కలిగి ఉన్నా మనశ్శాంతి లేకపోవడం, ఇలా ఎన్నో కారణాలు ఉంటాయి. అయితే అన్ని రకముల శోధనలకు ఒకే ఒక్క ఆయుధం ప్రార్థన. మనకు శోధన కలిగినప్పుడు ప్రభు సన్నిధిలో విశ్వాసంతో ప్రార్థిస్తే ప్రభువు అద్భుతంగా మనల్ని ఆ శోధన నుండి విడిపిస్తాడు. అయితే దేవుని వాక్యం చెప్తుంది, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అని. శోధన కలిగినప్పుడు ప్రార్థించాలి నిజమే, కానీ మనం శోధనలో పడకుండా ఉండటానికి కూడా ప్రార్థించాలి. మనం మన ప్రార్థనకి ఎంత సమయాన్ని ఇస్తున్నాము అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మనం ఎంత తక్కువ సమయం ఇస్తున్నప్పటికీ అపవాది మాత్రం రోజులో 24 గంటలను మనల్ని శోధించడానికి ఉపయోగిస్తూ ఉంటాడు. వీలైనంత వరకు ఎక్కువ సమయాన్ని ప్రార్థనలో గడపడానికి ప్రయత్నించాలి. ఈ సమయంలోనే మనం ప్రార్థించాలి అని ఏమీ ఉండదు, కానీ ప్రార్థనలో ఎక్కువ సమయాన్ని గడుపుతూ మనం చేసే ప్రతి ప్రార్థన హృదయపూర్వకంగా విశ్వాసంతో చేయాలి. దానియేలు రోజుకు 3 సార్లు ప్రార్థించాడు అని దేవుని వాక్యం చెప్తుంది. మనం ప్రభుపై విశ్వాసంతో చేసే ప్రతి ప్రార్థన మనల్ని అన్ని శోధనల నుండి కాపాడుతుంది. మనకి ఒక రక్షణ కవచంలా పనిచేస్తూ మనల్ని సురక్షితంగా భద్రపరుస్తుంది. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. ఇప్పటి వరకు మమ్మల్ని ఎన్నో కీడుల నుండి కాపాడావు ప్రభువా. మాకన్నా ధనవంతులు, ఆరోగ్యవంతులు వెళ్ళిపోయారు, కానీ ఈ రోజు మేము సజీవుల లెక్కలో ఉన్నాము అంటే అది కేవలం మీ కృపయే తండ్రి. ప్రార్థనను అశ్రద్ధ చేసేవారముగా మేము ఉండకూడదు ప్రభువా. ప్రతిదినము ఎంతో ఆసక్తితో విశ్వాసంతో ప్రార్థించే వారముగా మమ్మల్ని దీవించండి తండ్రి. బలమైన ప్రార్థన ఆత్మను మాకు దయచేయండి ప్రభువా. ప్రతిదినము మీ సన్నిధిలో విశ్వాసంతో హృదయపూర్వకముగా ప్రార్థిస్తూ మీలో సురక్షితమైన జీవితాన్ని జీవించే వారముగా మమ్మల్ని దీవించమని, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని, ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.